హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 84. కిడ్నాప్ చేసిన సహస్రాన్ని ఉంచిన రూమ్కి ఓ డాక్టర్ రావడంతో ఆమె కంగారు పడుతూ, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు అని అడిగింది సహస్ర. అందుకు సమాధానంగా, నువ్వు ఆశపడుతున్న అబార్షన్ చేయబోతున్నారు అంటూ ఒక సౌండ్ వినిపించింది. ఆ వాయిస్ విన్న సహస్ర దిగ్గున లేచి భయం నిండిన కళ్ళతో అటూ ఇటూ చూస్తోంది. అప్పుడు ఆ వాయిస్ మళ్ళీ, ఏంటి అదంతా భయమేనా అని ఎగతాళిగా అడిగింది. ఆ వాయిస్ ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కాని సహస్ర లేచి చుట్టూ చూడడం మొదలుపెట్టింది. కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడా చిన్న స్పీకర్ కూడా కనిపించకుండా వాయిస్ వస్తోంది. ఆమె పిచ్చి చూపులు చూడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎదురుగా ఉన్న డాక్టర్, ఆమె వెంటే ఉన్న రౌడీ ఇద్దరూ నవ్వుతున్నారు. మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? ఈ వాయిస్ ఇస్తున్న కిడ్నాపర్ ఎవరు? అసలు మీకేం కావాలి? నాకెందుకు మీరు అబార్షన్ చేయాలనుకుంటున్నారు అని కోపంగా అడిగింది సహస్ర. ఆమె ప్రశ్న విని నవ్వుతూ, నువ్వు అడగగానే చెప్పడానికి మేమైనా పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా? అయినా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ అబార్షన్ నువ్వు కోరుకుందే కదా, మేము దాన్ని తీరుస్తున్నాం. ఇంకేంటి నీ ప్రాబ్లం అని అడిగాడు కిడ్నాపర్. అది నా కోరికైనా నా ఇష్ట ప్రకారం నాకు నచ్చిన చోట చేయించుకుంటాను. మీరెవరు మధ్యలో నాకు అబార్షన్ చేయించడానికి? నన్ను టచ్ చేస్తే ఊరుకోను. వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అని ఆవేశంగా వేలు బయటికి చూపిస్తూ అంది సహస్ర. ఆ మాటతో స్పీకర్లో ఉన్న వాయిస్, నీకిక్కడ ఎవ్వరూ ఆప్షన్స్ ఇవ్వడం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు నీకు అబార్షన్ చేసే వెళతారు. మంచితనంగా వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్ ఇంజెక్షన్ వేసుకో. లేదంటే అక్కడున్న రౌడీ బాబుని చూసావు కదా, ఆడదానివని కూడా చూడకుండా తన పని పూర్తి చేస్తాడు అని వినిపించింది. ఆ మాటతో భయం కలిగి సహస్ర వెన్నులో చిన్నపాటి వణుకు మొదలైంది. కానీ అది ఏమాత్రం పైకి కనిపించనివ్వకుండా, మీ బెదిరింపులకు భయపడటానికి నేనేం మామూలు అమ్మాయిని కాదు, ఆడపులిని, నన్నంత తక్కువగా అంచనా వేయకండి అని లేని ధైర్యాన్ని తెచ్చుకొని అంది సహస్ర. హహహ, నువ్వు ఆడపులివా? ఇది చాలా పెద్ద జోక్. ఇప్పుడు నీ జోక్స్ వినే టైం నాకు లేదు, కానీ మర్యాదగా మేము చెప్పినట్లు అబార్షన్ చేయించుకో. ఆ తర్వాత నిన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పంపించేస్తాం. అక్కడ హ్యాపీగా బ్రతికిపో. లేదంటే నీ బిడ్డతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు అని అంది ఆ వాయిస్. ఏంటి, నన్ను బెదిరించాలని చూస్తున్నావా? అయినా నేనంత త్వరగా బెదిరే అమ్మాయిని కాదు అని అంది సహస్ర. ఇక ఆ తర్వాత ఎలాంటి వాయిస్ వినిపించలేదు. హలో, మాట్లాడు, ఎందుకు సైలెంట్ అయ్యావు అని చుట్టూ చూస్తూ అడిగింది సహస్ర. అయినా ఆమెకు ఆన్సర్ రాలేదు. ఇంతలో సహస్ర ఎదురుగా ఉన్న రౌడీ మొబైల్ రింగ్ అయింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఇంక మాటలనవసరం, తనకివ్వాల్సిన ట్యాబ్లెట్ ఇచ్చేసి ఒక ఇంజెక్షన్ ఇవ్వండి, తనని ఇక్కడి నుంచి త్వరగా పార్సిల్ చేసేద్దాం అని చెప్పారు అటువైపు వ్యక్తి. ఆ మాటతో ఓకే అని చెప్పిన రౌడీ తన ఫోన్ను పాకెట్లో పెట్టుకుంటూ వెంటనే డాక్టర్ వైపు చూసి సైగ చేశాడు. దాంతో డాక్టర్ తన కోట్ పాకెట్లో నుండి ఓ ట్యాబ్లెట్ తీసి వాటర్ గ్లాస్ చేత పట్టుకొని, ఈ ట్యాబ్లెట్ మీరు వేసుకుంటారా, నన్ను వేయమంటారా అని సహస్రను అడిగింది. నేను వేసుకొను, నువ్వు కూడా వేయొద్దు. ఇది నా బేబీ. నాకు ఇష్టం ఉంటే చంపుకుంటాను, లేకుంటే కని పెంచుకుంటాను. మధ్యలో ఇదంతా చేయడానికి మీరెవరు అని వెనక్కి వెనక్కి వెళుతూ అడిగింది సహస్ర. మేడం, మీరు అనవసరంగా సిచ్యువేషన్ కాంప్లికేట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మీరు బయటపడడం అనేది అసాధ్యం. సో చక్కగా మీ కడుపులో ఉన్న బేబీని మీకు నచ్చినట్లుగా అబార్షన్ చేయించుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా హ్యాపీగా బ్రతకచ్చు కదా, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పింది డాక్టర్. నేను ఎక్కడ ఎలా బ్రతకాలో డిసైడ్ చేయడానికి మీరెవరు? నాకు ఈ అబార్షన్ వద్దు, నన్ను వదిలేయండి అని ఆవేశంగా అంది సహస్ర. ఇక ఆమె మాట విన్నదని అర్థమైన డాక్టర్ రౌడీ వైపు ఒక చూపు చూసేసరికి రౌడీ ముందుకు వచ్చి సహస్రని వెనక నుంచి 2 చేతులు విరిచి గట్టిగా పట్టుకున్నాడు. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని సహస్ర, నన్నొదులు అని అటూ ఇటూ ఊగుతూ గింజుకోవడం మొదలుపెట్టింది. డాక్టర్ సహస్ర దగ్గరికి వచ్చి ఆమె 2 చెంపల్ని గట్టిగా పట్టుకొని నోరు తెరిస్తే ట్యాబ్లెట్ వేయడానికి రెడీగా ఉంది. దాంతో వెంటనే సహస్ర తన మోకాళ్లతో డాక్టర్ను కొట్టడానికి ట్రై చేసింది. కానీ అది ముందే ఎక్స్పెక్ట్ చేసిన డాక్టర్ కాస్త వెనక్కి జరిగేసరికి ఆ దెబ్బ ఆమెకు తగల్లేదు. ఆ వెంటనే రౌడీ తన మోకాలను సహస్ర వీపు మీద పెట్టి బలంగా నొక్కిపెట్టాడు. దాంతో ఒక్కసారిగా నొప్పిగా అనిపించి సహస్ర కళ్ళలో నీళ్లు తిరిగాయి.
డాక్టర్ గట్టిగా సహస్ర చెంపలను ప్రెస్ చేస్తూ పట్టుకుంది. దాంతో సహస్ర పళ్ళు బలంగా కొరుకుతూ నోరు తెరవకుండా ఉండడానికి ట్రై చేసింది. ఇక ఆమెను స్మూత్గా డీల్ చేయడం వేస్ట్ అని అనుకున్న డాక్టర్ ఒక్కసారిగా సహస్ర చెంపపై లాగిపెట్టి గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు చెంప అదిరిపోవడంతో అమ్మా అని బాధతో అరిచింది సహస్ర. వెంటనే ఆమె 2 చెంపలను గట్టిగా పట్టుకొని తన దగ్గర ఉన్న టాబ్లెట్ను ఆమె నోట్లో కుక్కినట్లుగా వేసేసింది డాక్టర్. సహస్ర వెంటనే ఆ టాబ్లెట్ను బయటికి ఉయ్యడానికి ట్రై చేసేసరికి ఆ గ్యాప్లోనే వెంటనే వాటర్ గ్లాస్ తీసుకొని ఆమె గొంతులో పోసేసింది. అయినా నోట్లో ఉన్న టాబ్లెట్ను గుటక వేయకుండా గట్టిగా ఊపిరి బిగబెట్టింది సహస్ర. కానీ ఎక్కువసేపు ఆమె హోల్డ్ చేయలేకపోయింది. చివరికి ఊపిరాడక మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోయే క్షణంలో ఇక తప్పక నీళ్లను గుటక వేసి గట్టిగా గాలి పీల్చుకుంది సహస్ర. దాంతో ఇక ఆమెను వదిలేశాడు రౌడీ. అప్పటి వరకు ఉక్కిరి బిక్కిరైన సహస్ర ఆయాసపడుతూ అక్కడే ఉన్న గోడ పట్టుకొని నుంచుంది. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు ఎంత గింజుకున్నా ఇక్కడ జరగాల్సింది జరిగిపోతుంది. ఇక అనవసరంగా గొడవ చేయకుండా ఈ ఇంజెక్షన్ కూడా వేయించుకో అని అంది డాక్టర్. ఆ మాటతో సహస్ర ఆయాసపడుతూనే, ఆ వర్షన్ కోసం టాబ్లెట్ వేశారు కదా, ఇంకా ఇంజెక్షన్ ఎందుకు అని అడిగింది సహస్ర. ఎందుకో నీకు రేపు ఈ పాటికి తెలిసిపోతుందిలే అంటూ ఆమెకు ఇంజెక్షన్ వేయబోయింది డాక్టర్. దాంతో సహస్ర వాళ్ళను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ, అసలు మీరేం చేస్తున్నారు? నేను మీకు ఏం ద్రోహం చేశాను? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకు ఇలా నాకు అబార్షన్ చేసి మరీ నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారు అని అరిచింది సహస్ర. ఇక్కడ ఎవరూ నీ ప్రాణాలు తీయడం లేదు. నువ్వు ఇక్కడ ఉన్న అన్ని బంధాలను తెంచుకొని దూరంగా వెళ్ళిపోయాక ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో అర్థమవుతుంది అంటూ మళ్ళీ ఆ వాయిస్ వినిపించింది. ఏయ్, ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా చేస్తున్నావు? ధైర్యం ఉంటే ఇలా దొంగచాటుగా కాకుండా నా ముందుకొచ్చి మాట్లాడు అని ఆవేశంగా అరిచింది సహస్ర. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ వాయిస్ వినిపించలేదు. డాక్టర్ మాత్రం ఇంజెక్షన్ తీసుకొని సహస్ర దగ్గరకు వచ్చింది. సహస్రను కదలనివ్వకుండా 2 చేతులతో గట్టిగా ఆమెను పట్టుకున్నాడు రౌడీ. దాంతో వెంటనే సహస్రకు ఇంజెక్షన్ వేసింది డాక్టర్. ఆ రౌడీ నుంచి ఆమె వదిలించుకోవడానికి ఎంత గింజుకున్నా కూడా సహస్ర వల్ల కావడం లేదు. ఆ ఇంజెక్షన్ పూర్తవుతూనే నేను ఇప్పుడు చచ్చిపోబోతున్నానా అని మనసులోనే అనుకుంటున్న సహస్ర అలాగే రౌడీ చేతిలో మత్తుగా వాలిపోయింది. వెంటనే ఆమెను అక్కడ ఉన్న బెడ్పై పడేశాడు రౌడీ. ఇక ఆ తర్వాత ఆ డాక్టర్, ఆ రౌడీ ఇద్దరూ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సహస్ర అలాగే మత్తుగా బెడ్పై వాలిపోయింది. మరోవైపు తన ఉద్యోగం పోయిందని ఏడుస్తూ ఒక వ్యక్తి ముందు నుంచొని ఉన్నాడు విశ్వ. ఆ వ్యక్తి అతన్ని అసహ్యంగా చూస్తూ, మగాళ్ళు ఏడిస్తే చూడటానికి చాలా డట్టిగా ఉంటుంది అని అన్నారు. ఆ మాటతో ఉక్రోషంగా చూస్తూ, ఉద్యోగం పోయింది నాకు, అలాంటిది మీకేం తెలుసండి నా బాధ? ఆ కంపెనీలో ఉద్యోగం అని తెలిసే నా భార్య నన్ను పెళ్లి చేసుకుంది. తను మంచి టాలెంటెడ్ పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్. అలాంటిది ఇప్పుడు నాకు ఉద్యోగం పోయిందని తెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా డైవర్స్ ఇస్తుంది అని అన్నాడు విశ్వ. అది డైవర్స్ ఇస్తే ఇంకో దాన్ని పెళ్లి చేసుకో. ఏ, ఈ ప్రపంచంలో అమ్మాయిలే లేరా ఏంటి అని అన్నారు ఆ వ్యక్తి. అదే ఈ నెగ్లిజెన్సీ వల్లనే నా ప్లాన్ అంతా ఇలా అట్టర్ఫ్లాప్ అయిపోయింది. అసలైనా నా బుద్ధి తక్కువ కాకుంటే నా మటుకు నేను జాబ్ చేసుకుంటూ హ్యాపీగా కొత్త పెళ్ళంతో ఎంజాయ్ చేయక మీ మాట విని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళి ఉద్యోగం ఓడగొట్టుకొని కూర్చున్నాను. తప్పంతా నాదే అని అన్నాడు విశ్వ. కరెక్ట్, ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, వెళ్ళి ఎక్కడైనా ఏదైనా జాబ్ చూసుకొని దూరంగా వెళ్ళి చేసుకో, మళ్ళీ ఇక్కడెక్కడ కనిపించుకో అని అన్నారు ఆ వ్యక్తి. ఇది మీకు అసలు కరెక్ట్గా ఉందా? నన్ను ఇలా నడి రోడ్డు మీద వదిలేసి మళ్ళీ ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమంటారా? అసలు ఇదంతా కుదరదు. నా జాబ్ మీ వల్లే పోయింది కాబట్టి ఏదో ఒక కంపెనీలో నాకు జాబ్ చూపించే బాధ్యత మీదే అని అన్నాడు విశ్వ. ఏంటి, డ్రామా ప్లే చేస్తున్నావా? నేను నీకు ఉద్యోగం ఇప్పించాల్సిన అవసరం ఏంటి అని అన్నారు ఆ వ్యక్తి. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారేంటండి? చెప్పాను కదా, మీ వల్లే నా ఉద్యోగం పోయింది కాబట్టి మీరే ఇప్పించాలి. లేదంటే నేను సరాసరి రుద్రసర్ దగ్గరికి వెళ్ళి జరిగిందేమిటో, నా చేత ఇదంతా ఎవరు చేయించారో చెబుతాను. అప్పుడు ఆటోమేటిక్గా ఆయనే మీ లెక్క సెట్ చేస్తారు అని బెదిరించడానికి ట్రై చేశాడు విశ్వ. దాంతో ఆ వ్యక్తి వెంటనే లేచి విశ్వని లాగిపెట్టి కొట్టారు.
దాంతో విశ్వ చెంపపై చెయ్యి పెట్టుకొని, నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అని ఆవేశంగా అన్నాడు. నిన్ను కొట్టడానికి ధైర్యం అవసరం లేదు. నా చెయ్యి, దానికి కాస్త పవర్ ఉంటే సరిపోతుంది. అయినా నన్ను బ్లాక్మెయిల్ చేసే రేంజ్ అనేది. పోయి నీకు చేతనైంది చేసుకో. నువ్విప్పుడు పొయ్యి ఆ రుద్రకి ఏం చెప్పినా సరే అతను నమ్మకపోగా, పైగా తిరిగి నీకు ఉద్యోగం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా అని నిన్నే చంపేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తే నా మాట వింటాడో కూడా నాకు బాగా తెలుసు అని అన్నారు ఆ వ్యక్తి. ఆల్రెడీ ఆ ద్రోహం చేసినందుకే కదా నన్ను కంపెనీలో నుంచి తీసేయించింది. ఇంకా పెద్దగా చేసేదేం లేదులే అని కేర్లెస్గా అన్నాడు విశ్వ. రే పిచ్చోడా, నువ్వు ఆ సహస్రం మీద కోపంతో ఇదంతా చేశావని అనుకుంటున్నాడు ఆ రుద్ర. అలా కాకుండా నాతో చేతులు కలిపి నా కోసం ఇదంతా చేశావని తెలిస్తే నా దగ్గరికి రావడం మాట ఏమో కానీ ముందు నీ అంతు చూస్తాడు. నా మాట విని వెళ్ళి పని చూసుకో అని చెప్పారు ఆ వ్యక్తి. ఆ మాటతో విశ్వ, నేనిప్పుడు ఈ విషయం రుద్ర సరికి చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఈ విషయం సరికి తెలుస్తుంది. అప్పుడు మీరు ఆయన దగ్గర సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వ. వెళుతున్న అతన్ని చూస్తూ, చాలు చాలే, ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి. మరోవైపు తన దగ్గర ఎన్ని ఆస్తులున్నా అనసూయకి ఆపరేషన్ చేయించడానికి ఇప్పుడు 10 లక్షలు తక్కువ అవడంతో ఇబ్బంది పడుతున్నాడు దేవా. ఆ 10 లక్షల కోసం ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళి అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా, అదే సమయంలో మాలతిని పలకరించడానికి హాస్పిటల్కి వస్తూ కనిపించాడు రుద్ర. అతనిపై దేవాకి ముందు నుంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మరీ ముఖ్యంగా అనసూయ అతని గురించి చాలా ఎలివేషన్ ఇచ్చింది. తన లైఫ్లో ఎంతోమంది తనని తప్పుగా చూసినా కూడా రుద్రచూపులో మచ్చుకైనా అలాంటి లక్షణాలు కనిపించలేదు అని చెప్పింది. అందుకే అతనిపై ఉన్న సాఫ్ట్ కార్నర్తో పాటుగా ఒకరి దగ్గర హెల్ప్ అడగడానికి ఎలాగూ ఉన్న మనసు చంపుకొని తన భార్య ఆరోగ్యం కోసం, ఆమె బ్రతకడం కోసం రుద్ర దగ్గర చేయి చాచాలని, కావాలంటే అతని కోసం ఏదైనా ఒక ల్యాండ్ ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యాడు దేవా. అనుకున్నదే తడవుగా సరాసరి రుద్రకి ఎదురు వెళ్తాడు. అతన్ని చూసిన రుద్ర చిన్న స్మైల్తో, ఇప్పుడు మీ వైఫ్కి ఎలా ఉంది అని అడిగాడు. తనకి ఇంకా ఆపరేషన్ అవ్వలేదు సార్, స్పృహలో కూడా లేదు. నేను దాని గురించే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ అని నెమ్మదిగా అన్నాడు దేవా. అఫ్కోర్స్ ఖచ్చితంగా మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు కాదు. మా ఆంటీ హాస్పిటల్లో ఉన్నారు. నేను తనని చూసి బయటికి వచ్చాక మీతో మాట్లాడతాను అని అన్నాడు రుద్ర. ఓకే సార్, ఇంతకీ మీ ఆంటీకి ఏమైంది సార్ అని అడిగాడు దేవా. తనకి హార్ట్ సర్జరీ జరిగింది, ఐసీయూలో ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర. ఆ మాట విన్న రుద్ర అనుమానంగా, అదేంటి, ఆ రోజు ఈయన వెంట నేను కవిత గారిని చూశాను కదా, అప్పుడు సహస్రకి ఏమైనా అయ్యిందేమో అనుకున్నాను, కానీ ఈయనేమో ఆంటీ అంటున్నారు, కొంపదీసి మాలతక్కకేం కాలేదు కదా అని అనుకున్న దేవా అదే విషయం రుద్రను అడగడానికి ట్రై చేశాడు. కానీ అంతలోనే రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో అతని వెనకే వెళ్ళడానికి బయలుదేరాడు దేవా. కానీ ఇంతలో నర్సు అతన్ని పిలవడంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు దేవా. ఆమె మందుల చీటీ ఇచ్చి, వీటిని తీసుకురండి త్వరగా అని చెప్పింది. దాంతో ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందులు తేవడానికి వెళ్ళిపోయాడు దేవా. ముందు రోజు ఆపరేషన్ అయ్యాక ఆ రోజంతా మత్తులోనే ఉంది మాలతి. మరుసటి రోజు చాలా తక్కువ స్పృహలోకి వచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. అప్పుడు కవిత ఒకసారి వెళ్ళి చూసొచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె బయట వెయిటింగ్ ఏరియాలోనే ఎప్పుడెప్పుడు మాలతి కళ్ళు తెరుస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది. సహస్ర గురించి ఏం చెప్పాలో, అసలు దాని గురించి ఎప్పటికి తెలుస్తుందో అని ఆలోచిస్తూనే తన సమయాన్ని భారమైన ఆలోచనలతో గడుపుతుంది కవిత. అదే సమయంలో రుద్ర ఆమె దగ్గరికి రావడంతో, హాయ్ ఆంటీ, టిఫిన్ చేశారా అని అడిగాడు. చేశాను రుద్ర, సహస్ర గురించి ఏమైనా తెలిసిందా అని ఆశగా అడిగింది కవిత. లేదాంటీ, తన గురించి ఎంక్వైరీ జరుగుతూనే ఉంది, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. బట్ ఆంటీ కోలుకునే సమయానికి ఖచ్చితంగా సహస్రను ఆమె ముందు నిలబెడతాను అని అన్నాడు రుద్ర. నా హోప్స్ అన్నీ నీ మీదే ఉన్నాయి రుద్ర. సహస్రకి ఏదైనా అయితే మాలతి అస్సలు బతకలేదు. వాళ్ళిద్దరూ లేకుండా అసలు నేను నా ప్రపంచాన్ని ఊహించుకోలేను. ప్లీజ్ రుద్ర, ఏదో ఒకటి నువ్వే చేయాలి
అని బ్రతిమాలుతున్నట్లుగా అంది కవిత. ఆ మాటతో ఓకే ఆంటీ, ప్లీజ్ మీరు ఎక్కువగా ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోకండి. నేను ఒకసారి వెళ్ళి మాలతి ఆంటీని చూసొస్తాను అని చెప్పి ఐసీయూలోకి వెళ్ళాడు రుద్ర. ఆ రూములో ఒంటి నిండా పైపులతో ఆక్సిజన్ మాస్క్తో గాలిని ఎగబీలుస్తూ ఉంది మాలతి. ఆమెను అలా చూసిన రుద్ర ఆమె చేతిపై మెల్లగా చెయ్యి వేసి, ఆంటీ బిలీవ్ మీ, సహస్రకి ఏం కాదు. కాస్త టైం అటు ఇటు అయినా సరే తను ఖచ్చితంగా హ్యాపీగా లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. ప్లీజ్ మీరు త్వరగా రికవరీ అవ్వండి. మీరు లేకపోతే సహస్రని ఎవరు చూసుకుంటారు? పైగా ఇప్పుడు తను ప్రెగ్నెంట్. సో మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని హెల్తీగా స్పృహలోకి రావాలి అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో మాలతి మెల్లగా కళ్ళు తెరిచి రుద్రవైపు ఒకసారి చూసి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఇక ఆమెను ఎక్కువగా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు అనుకున్న రుద్ర బయటకు వచ్చి కవితతో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత దేవా కోసం వెతికాడు. అతను కనిపించకపోవడంతో వెంటనే ఆఫీస్కి కాల్ చేసి రెస్టారెంట్ ఓనర్ డీటెయిల్స్ తీసుకున్న రుద్ర అందులో ఉన్న దేవా నెంబర్కి కాల్ చేశాడు. అప్పుడే అనసూయకు మెడిసిన్ ఇచ్చి బయటికి వచ్చిన దేవా రుద్ర కోసం చూస్తుండగా ఇంతలో కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. ఐఎమ్ రుద్ర. మీరు నాతో ఏదో మాట్లాడాలనుకున్నారు కదా, నేను ఇక్కడే ఉన్న పక్కన క్యాంటీన్లో ఉంటాను, రండి అని చెప్పాడు రుద్ర. దాంతో వెంటనే హాస్పిటల్ పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళాడు దేవా. అక్కడే ఒక టేబుల్ దగ్గర కూర్చొని మొబైల్లో ఏదో చెక్ చేస్తున్నాడు రుద్ర. దేవా అతని ఎదురుగా వెళ్ళి కూర్చొని సార్ అని పిలిచాడు. ఎస్ చెప్పండి, మీరు దేని గురించి మాట్లాడాలనుకున్నారు అని చేతిలోని ఫోన్ను పక్కకు పెడుతూ అడిగాడు రుద్ర. సార్, నా వైఫ్కి హెల్త్ బాలేదు, తనకు 50 lakhs అవసరం పడుతున్నాయి అని అన్నాడు దేవా. అది విని నేను నిన్న వచ్చినప్పుడు మీరు దాని గురించి మాట్లాడారు కదా అని అన్నాడు రుద్ర. అవును సార్, నాకు 40 lakhs వరకు వచ్చాయి, కానీ ఇంకొక 10 lakhs అవసరం పడుతున్నాయి. ఈ టైంలో నాకు మిమ్మల్ని అడగడం తప్ప వేరే ఆప్షన్స్ ఏవీ దొరకడం లేదు. అవి మీరిచ్చారంటే నా వైఫ్ బ్రతుకుతుంది అని అన్నాడు దేవా. ఆ మాటతో ఇదేంటి, ఇతను నేను ఎప్పుడు అంతగా ఎక్కువగా మాట్లాడుకుందో కూడా లేదు, సరైన డీటెయిల్స్ కూడా తెలియకుండా ఏకంగా వచ్చి నన్నే డబ్బులు అడుగుతున్నాడు, ఏం నమ్మి ఇతనికి నేను డబ్బులు ఇవ్వాలి అన్నట్లుగా నుదురు చిట్లించి అతన్నే చూస్తూ ఉన్నాడు రుద్ర. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న దేవా, సార్ మీరు నాకు ఊరికే డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ఊళ్ళో నాకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఇప్పటికిప్పుడు అమ్ముదామంటే ఎవరూ వాటిని కొనలేము అంటున్నారు. పైగా వాటిని తక్కువకు అడుగుతున్నారు. సో అందులో ఏదైనా ఒక ల్యాండ్ మీరు తీసుకొని నాకు ఆ అమౌంట్ని ఇప్పించండి ప్లీజ్ అని అంటూ కొన్ని పేపర్స్ను రుద్ర ముందు పెట్టాడు దేవా. ఆ మాటతో దేవా ఇచ్చిన పేపర్స్ను ఒకసారి తీసుకొని వాటిని తిరగేసిన రుద్ర తిరిగి మళ్ళీ వాటిని దేవాకే ఇస్తూ ఇట్స్ ఓకే మిస్టర్ దేవా, మీకు కావాల్సిన అమౌంట్ను నేను ఈవినింగ్ కల్లా పంపిస్తాను, మీరు ఆపరేషన్కి అరేంజ్ చేసుకోండి అని చెప్పి పైకి లేచాడు. ఆ మాట విన్న దేవా సంతోషంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. ఇట్స్ ఓకే మిస్టర్ దేవా అన్నాడు రుద్ర. అంతలో దేవా ఏదో గుర్తొచ్చినట్లు, సార్ ఇందాక మీరు ఈ హాస్పిటల్లో మీ ఆంటీ ఉన్నారన్నారు కదా, తనకేమైంది, ఆంటీ పేరేంటి అని అడిగాడు దేవా. ఆమె పేరు మాలతి, తనకి హార్ట్అటాక్ వచ్చింది, నిన్న ఈవినింగే సర్జరీ చేశారు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో తన గెస్ కరెక్ట్ అయిందని అనుకున్న దేవా, ఇంతకీ ఆవిడతో మీ రిలేషన్ ఏంటి సార్ అని అనుమానంగా అడిగాడు. తనను అంత పర్టికులర్గా ఆ ప్రశ్న అడగడంతో రుద్ర అతని వైపు ఒకసారి అనుమానంగా చూశాడు. కానీ అతన్ని ఏం ప్రశ్నించకుండానే తను నా ఫియాన్సీ మదర్, నాకు కాబోయే అత్తగారు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటతో షాక్ అయి వెళుతున్న రుద్రవైపే బ్లైండ్గా చూశాడు దేవా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సహస్రకు అబార్షన్ జరుగుతుందా? ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆమెపై అంత పగా ప్రతీకారాలు తీర్చుకుంటున్న వ్యక్తి ఎవరో సహస్ర, రుద్ర తెలుసుకోగలరా? విశ్వను తన గుప్పెట్లో పెట్టుకుని ఆటాడించిన వ్యక్తి ఎవరు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.